అయ్యప్ప మాల్లో భవానీ మాలలు వేసేసి చికెన్ కొట్టడం, మటన్ కొట్టడం, తర్వాత బిర్యానీలు వండడం ఇవన్నీ చేస్తున్నారు మీరు. ఎందుకే అలా చేస్తున్నారు? తప్పు కదా. దాంట్లో నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి. మాలేస్తే కొన్ని యాక్టివిటీస్ చేయకూడదు, అందుకే. లేకపోతే మాల వేసుకోకూడదు అని అడిగామనుకో, అది మా యొక్క వృత్తి ధర్మం అంటారు. వృత్తి ధర్మం కదా అంటే నువ్వు షాప్ ముయ్యాల్సి వస్తుందని నీకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. కానీ 10 రోజులు షాప్ మూసేసి నువ్వు ట్రిప్పులు వేస్తున్నావే, 10 రోజులు ఊర్లన్నీ తిరిగి వస్తావు షాప్ మూసేసి, అది ఎలాగే చేస్తావు నువ్వు? అలాగే నేను అనేది ఏంటంటే 3 days మినిమంగా 3 days బాగా పక్కాగా మాలేసుకొని 3 రోజులు చికెన్ కొట్టడం, మటన్లు కొట్టడం, బిర్యానీ వండడం ఇవన్నీ పక్కన పెట్టేసి 3 రోజులు నియమంగా ఉండి 10 రోజులు ట్రిప్ అయ్యొద్దండి. మీ షాప్ ముయ్యొద్దు. 3 రోజులు ఉండి 4వ రోజులు వెళ్ళి ఇరుముడి చెల్లిచ్చేసరా. నీకు చాలా మంచి జరగదు ఆ సంవత్సరం అంతా కూడా. లేదంటే సర్వనాశనం అయిపోతావు. మాలేసి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చనిపోతే ఆ ఏరియాలకు కూడా రారు మాల వేసిన వాళ్ళు. ఎవరైనా చనిపోతే శవం పోయేదాకా. కానీ నువ్వు శవాన్నే కదా వండుతున్నావు. మటను, మేకల్ని, కోళ్ళని, శవాలనే కదా వండుతున్నావు. కుకింగ్ చేసేది అదే కదా. కానీ అవి వండేటప్పుడు రాదు. అంటే ఎవరైనా చనిపోతే ఏమో అక్కడికి రాకూడదు. నువ్వు మటన్లు, చికెన్లు, కోళ్ళు ఏమో వేయించడం, వండడం ఏమో చేస్తావు. అది కూడా జీవే కదా. దాన్ని వండడం కూడా నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీసే. అంటే నీకు అనుకూలంగా చెప్తాను అన్నమాట అన్ని కూడా. అందుకని మాలలు ఏదైనా, అయ్యప్ప మాలలు ఏదైనా వేస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ నాకు తెలియదండి, ఇష్టం వచ్చినట్టు బతకతా, ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఉండు, నీకు ఫోన్కి వచ్చేస్తుంది మెసేజ్, తర్వాత జైలుకి వెళ్తావు. ఇది కూడా అంతే, ఇల్లీగల్ యాక్టివిటీస్. మాలలు వేసిన తర్వాత 40 రోజులు కానీ, 30 రోజులు కానీ, 3 రోజులు కానీ నియమ నిబంధనలతో ఉంటే నీకు ఆ యొక్క ప్రతిఫలం అనేది దక్కద్ది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే నీకు కూడా బ్యాంక్ అకౌంట్లో పడినట్టు నీ పుణ్యకర్మ పాపకర్మ పడుద్ది. నేను చెప్పేది ఏంటంటే ఉన్న 3 రోజులైనా పవిత్రంగా ఉండండి, వీటికి దూరంగా ఉండండి. బిర్యానీలు ఉండకూడదు, చికెన్లు, మటన్లు కొట్టకూడదు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపు ఫ్యూచర్లో మీ పిల్లలు ఏమనుకుంటారు? ఓహో, మాల వేసుకొని అన్నీ చేసేయవచ్చు, ఎట్లయినా బతికేయవచ్చు. కానీ మాల వేసుకున్నంత మాత్రాన కాదు, మనసు అనేది మన క్రూరత్వం, మనలో ఉన్న సత్వగుణంలోకి రావడానికే మాల. కొన్ని మనలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని పోయి సాత్వికంగా తయారవడానికే మాలలు వేసేది. ఈ మాలలు వేసి మటన్లు, చికెన్లు కొట్టడం, చనిపోయిన శవాలనే కదా మీరు వండుతున్నారు. అంటే మీరు కంటామినేట్ అయినట్టే కదా. ఇప్పుడు మీరు శ్మశానంలో కూడా తిరగొచ్చు అయితే మాలలు వేసుకొని, అంతే కదా. శవం ఉంటేనే మీరు రారు అక్కడ ఆ ఏరియాలో, శవం వెళ్ళిపోయేదాకా. కానీ ఒక మేక మాంసం, కోడి మాంసం ఇవి వండుతున్నారు కదా, ఇవి కూడా శవాలే కాదా? అవునా కాదా? ఇవి కూడా జీవే కదా, ఇవి కూడా చనిపోయాయి కదా. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, పిచ్చి వాళ్ళంతా మాలలు వేస్తున్నారు. మీరు వీటికన్నిటికీ దూరంగా ఉండండి. చాలా అనుభవిస్తారు మీరు, నేను చెప్తాను, నిజంగా అనుభవిస్తారనమాట. జాగ్రత్త పడండి. ఓం నమో వెంకటేష్.